మాట్లాడితే పవన్ కళ్యాణ్ అర్థం ఉండాలి. ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూ అయింది, అవునా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేయాలనుకుంది అన్నారు. ఒకవేళ చేస్తే చాలా తప్పేది. మా గురువు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఓకే. సో ఆయన ఏదో జనసేన అమిత్ షాను ఆ మీటింగ్ గురించి అన్నారు. జగన్మోహన్ రెడ్డి నేను వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటా అన్నారు. అక్కడితో అయిపోయింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద దాడి చేస్తే తెలంగాణ, ఎస్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద ఆయన అభిప్రాయం చెప్పారు. చెప్పిన తర్వాత అదేం పెద్ద ఆయన బూతులు తిట్టలేదు, బ్లాక్మెయిల్ చేయలేదు. సరే, ఆ విషయంలో కొంచెం జనసేన కంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకెక్కువ కామెంట్ పెట్టారు. దొరికిన తర్వాత పేటీఎం బ్యాచ్ అండి. కానీ తెలంగాణ వ్యక్తి అయిన నాగేశ్వర్ మీద దాడి చేస్తే మేము ఊరుకోం. అరే, తెలంగాణ వ్యక్తి నాగేశ్వర్ అయితే తెలంగాణ వ్యక్తి నాగేశ్వర్ ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా. అంటే మాట్లాడేటప్పుడు మరి ఆయన తెలంగాణ పాలిటిక్సే మాట్లాడాలి, ఆంధ్ర పాలిటిక్స్ ఎందుకు మాట్లాడాలి? దీనికి ప్రతిదానికి తెలంగాణ వాదం తీసుకొస్తే నష్టపోయేది మనమే కదా, ఆలోచించాలి కదా. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తెలంగాణ వ్యక్తి కాబట్టి ఆయన అరెస్ట్ చేయట్లేదు, లేకపోతే ఆయన మీద ఆగ్రహం వ్యక్తం కాలేదు. ఆయన వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్న రాజకీయ పార్టీ గురించి మాట్లాడారు. ఎవరైనా మాట్లాడవచ్చు దేశంలో, మోడీ గురించో లేకపోతే ఇంటర్నేషనల్ ట్రంప్ గురించి మనం మాట్లాడతలేమా? దానికి తెలంగాణకి ఏం సంబంధం? నిన్న పవన్ కళ్యాణ్ ఒక చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే కాపు మాట్లాడితే కాపు తిట్టించాలి, అంటే పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా అంబటి రాంబాబును పేరు నానిని పెట్టి తిట్టించాలి. దళిత్ మాట్లాడితే దళితుతో తిట్టిస్తారు, బీసీ మాట్లాడితే బీసీ, కమ్మ మాట్లాడితే కమ్మ కులంతో, రెడ్డి మాట్లాడితే రెడ్డి కులంతో మాట్లాడు. ఈ రాజకీయ పార్టీలు అవలంబించే స్ట్రాటజీ ఇటువంటిది పోవాలి. అసలు కాపులు నన్ను ఓన్ చేసుకోవద్దు, నేను కాపుకు నాకేం సంబంధం, వంగవీటరంగా భార్య కమ్మ కాదా అని చెప్పారు. కులరహితంగా మతరహితంగా ఆలోచించాలని చెప్పడం మంచిదే కదా. ఈ కులం మతం ప్రాంతం ఇంకెంత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ వాదానికి ఇంకా థ్రెట్ ఉంది అంటే అంత బలహీనంగా ఉన్నామా మనం? అంత బలహీనంగా ఉన్నామా మనం? అంత వీక్గా ఉన్నామా? నిజంగా తెలంగాణ వాదానికి తెలంగాణ రాష్ట్ర ఎగ్జిస్టెన్స్కు ముప్పు వస్తే కనుక 2014-15లో ఓటుకు నోటు ఆ సమయంలో వచ్చిందేమో. కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తే యావత్ తెలంగాణ సమాజం వ్యతిరేకించింది కదా. ఇప్పుడు అంత బలహీనంగా ఉన్నామా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఏం ఎలక్షన్లో పోటీ చేయట్లేదే, రాజకీయాలు లేవే. కేవలం తెలుగుదేశం పార్టీ లేదా బీజేపీ జనసేన వల్లనే తెలంగాణ వాదానికి ముప్పు ఉంటుందా? వైసీపీ వల్ల ముప్పే ఉండదా? సో ఒక పార్టీ సభ వల్ల సెంటిమెంట్ దెబ్బతినడం అనేది అదే నేను చెప్తాను. అంత వీక్ గా ఏముంది? పవన్ కళ్యాణ్ వచ్చి నవనిర్మాణం గురించి ఆయన సమైక్యాంధ్ర సభ 2 రాష్ట్రాలు కలుపుదామని సభ పెడదామన్నాడా? తెలంగాణ నవనిర్మాణ సభ సాధకులు అంటే జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తల మీటింగ్ పెడతామన్నాడు. పెట్టి ఆయన మాటలు ఆయన మాట్లాడుకోనివ్వండి. దానికి అనుమతి నిరాకరించి ఇంకా పెద్దగా ఈ సింపతి వ్యక్తం కదా పవన్ కళ్యాణ్ మీద. వీళ్ళంతా ఏం చేస్తున్నారు నాకు ఆలోచించాలి. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళా ఒక సెటిలర్ ఓటు బ్యాంక్ తయారు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు, అంతే కదా. ఈ సెటిలర్స్ వేరు, ఇది పోయింది. ఇక్కడ పుట్టిన వాళ్ళంతా సరే 20-30 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళనే అనుకునే పరిస్థితి వచ్చింది. బతుకమ్మ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా బతుకమ్మ ఆడుతున్నారు. మళ్ళా ఎందుకు? మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత ఆలోచించాలి. మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందో ఆలోచించాలి. ఇది కరెక్టేనా కాదా ఆలోచించాలి. సో ఇది ఏది జరిగినా ఏం చేసినా ఈ సభకు ఖచ్చితంగా అనుమతి ఇవ్వాల్సిందే. బహుశా జనసేనకు సంబంధించిన నేతలు హైకోర్టుకు పోతారేమో, పోయి వాళ్ళ అనుమతి తీసుకొస్తారేమో. బట్ ఒకటి మాత్రం నిజం, పవన్ కళ్యాణ్ కంటే చాలా గట్టిగా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లోక్సభ రాజ్యసభలో నినాదాలు చేశారు విశాలాంధ్రకు అనుకూలం అని చెప్పి. సిపిఐ సపోర్ట్ చేసింది, సిపిఎం పూర్తిగా వ్యతిరేకించింది. ఎంఐఎం సరే లోక్సభ రాజ్యసభ పార్లమెంట్ బిల్లు కాదు కానీ అంతకుముందు 5-6 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అసౌద్దీన్ ఓవైసీ వ్యతిరేకించాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారో ఏందో నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ ద్వారా పవన్ కళ్యాణ్ తెలంగాణ
శత్రువుగా చూడడమే ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. అంత చిన్నదా తెలంగాణ సెంటిమెంట్? ఒక పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో చేస్తే తెలంగాణ సెంటిమెంట్ దెబ్బతింటుందా? ఒక ఎన్టీఆర్ విగ్రహం పెడితే అవుతుందా? కాంగ్రెస్ పార్టీ డబుల్ గేము, బీజేపీ డబుల్ గేము, బీఆర్ఎస్ డబుల్ గేము. ఇది ఒక్కో పార్టీ వైజ్గా చూద్దాం. బీఆర్ఎస్కు అవుట్ రైట్గా సెటిలర్స్ వాళ్ళు అంతకుముందు తిట్టినవన్నీ మర్చిపోయినారు. అంతకుముందు మాట్లాడినవన్నీ కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడినవన్నీ కూడా మర్చిపోయినారు. ఆంధ్రలో లంకలో పుట్టిన వాళ్ళంతా రాక్షసులే, ఇవన్నీ కేసీఆర్ మాట్లాడినవన్నీ కూడా మర్చిపోయినారు. ఆంధ్ర ప్రజలు మర్చిపోయి వాళ్ళని తాము ఓన్ చేసుకున్నారు. షేర్లింగంపల్లి లాంటి చోట లేకపోతే కూకటిపల్లి లాంటి చోట మొత్తం సెటిలర్స్కు బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చింది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ. ఇప్పుడు సడన్గా వాళ్ళు వచ్చి ఇది తెలంగాణకు నష్టం జరుగుతుంది దీనివల్ల అంటే మనం ఆలోచించాలి ఎంత మేరకు ఇది కరెక్టో. ఇది బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుస్తుందా ఈ స్టాండ్ వల్ల? మీరు ఆల్రెడీ మీకు రూరల్ తెలంగాణలో నెగటివ్గా ఓటేశారు పబ్లిక్. తెలంగాణ పబ్లిక్ ఓటేయలేదు. నార్త్ ఇండియన్ పబ్లిక్, ఆంధ్ర పబ్లిక్ హక్కున చేర్చుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మన జూబ్లీహిల్స్లో ఓటేసి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్కు లాస్ట్ 10 సంవత్సరాల్లో ఎప్పుడు సెటిలర్స్ ఓటేయలేదు. అయితే బీజేపీ తెలుగుదేశంకి ఓటేశారు, లేకపోతే ఏమంటారు బీఆర్ఎస్కి ఓటేశారు. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. కొంత కమ్మాస్, తన రెడ్డి కమ్మాస్ను ఓన్ చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అండతో ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం విషయంలో అవుట్ రైట్ స్టాండ్ తీసుకోవడం ద్వారా, మిగతా వాటి ద్వారా. సో ఇక్కడ ఒకటైతే క్లారిటీ ఉంది. అల్టిమేట్గా ఇక్కడ జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం రోజే నవనిర్మాణ తెలంగాణ కొత్తగా నిర్మాణం కావాలని కోరుకుంటారు. ఆయన సమైక్యాంధ్ర సభ పెట్టాడా? ఇంకోటి, భారతీయ జనతా పార్టీ జనసేన ఏ రోజు కూడా మొన్న అసెంబ్లీలో అలయన్స్ ఉంది తప్ప తర్వాత అలయన్స్ లేదు. జిహెచ్ఎంసీలో వాటిలో అలయన్స్ ఎప్పుడు కూడా లేదు. పార్లమెంట్ ఎలక్షన్లో కూడా జనసేన సహకారం తీసుకోలేదు. మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ చేస్తా అన్నారు కానీ చేయలేదు. జనసేన రోల్ ఇక్కడ 1 to 2% ఓట్స్ కూడా రావు. మొన్న 8 చోట్ల పోటీ చేస్తే 8 చోట్ల డిపాజిట్ పోయింది. దాన్ని చాలా పెద్ద సీరియస్ తీసుకొని తెలంగాణ వాదానికి థ్రెట్ వచ్చింది, తెలంగాణ వాదానికి ముప్పు వచ్చింది. ఆలోచించాలి తెలంగాణ వాదులు. ఒక పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడితే తెలంగాణ వాదం పోతుంది, లేకపోతే తెలంగాణ వాదాన్ని వెనుక కుట్ర జరుగుతుందంటే మనను మనం చిన్నగా చూసుకోవడం కాదు, మనం పెద్దగా ఆలోచించాలా. చంద్రబాబు నాయుడు అంత పీక్లో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయినారు, ఓటుకు నోటు అంత పీక్గా ఉన్నప్పుడే ఏం చేయలేకపోయింది. అరే ఎంతమంది చేస్తే ఉద్యమం, మిగతా వాళ్ళు ఇప్పుడు ఈవెన్ ఆంధ్ర ప్రజలు కూడా తెలంగాణకు సంబంధించి మన తెలంగాణ ప్రజల సమిష్టి కృషి ఉంది. వాళ్ళు చాలా గట్టిగా పోరాటం చేశారు. మన పోరాటంలో నిబద్ధత లేదు, అందుకని సమైక్యాంధ్ర కాపాడుకోలేకపోయాం. వాళ్ళ ఆకాంక్ష, వాళ్ళు చాలా గట్టిగా మలిదశ ఉద్యమంలో ఫైట్ చేశారనుకున్నారు. మనని మనం చిన్న చేసుకోవడమే. ఏదో పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో చేస్తే ఇక్కడ ఉద్యమం అదవుతుంది ఇదవుతుంది అని చెప్పి మాట్లాడదాం. మనతో